తీసుకెళ్ళారు? ఎప్పుడు తెలిసింది? 3:30కి మేము ఆఫీస్లో క్యాంప్ ఆఫీస్లో ఉన్నాం మేడం. యాక్చువల్లీ మేము సార్ దగ్గర అక్కడ కూర్చొని ఉన్నాం ఆఫీస్ దగ్గర. సో ఒకటేసారి వీళ్ళు ఇద్దరు డాటర్ పక్కన కూర్చొని ఏడ్స్తున్నారు, ఒకటేసారి ఏడ్స్తున్నారు. సో మేమేం అబ్జర్వ్ చేసినాం, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇట్లా సార్ కోసం వచ్చినాం అంటే, మీరు ఎందుకు ఏడుస్తున్నా ఆగండి, అట్లా అట్లా ఫైనాన్షియల్లీ మాకు ఇట్లా హెల్ప్ కావాలంటే ఓకే హెల్ప్ చేస్తారు ఏడవక అంటే ఏడుస్తూనే ఉన్నారు. మళ్ళీ దగ్గర పిలిచిన దగ్గర వచ్చింది ఒకటేసారి, దగ్గర వస్తే ఒకటేసారి వాసన వచ్చింది, గలీజ్ బ్లడ్ వాసన వచ్చింది మొత్తం. అమ్మ అంత గలీజ్ వాసన వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏం చేసుకున్నారు మీరు, ఇట్లా నెక్ ఇట్లా చూస్తూనే ఇక్కడ కటింగ్ ఉన్నది, నెక్ చేయి కటింగ్ ఉన్నాయి. అరే మేడం ఏమైంది, ఇట్లా మొత్తం ఏం చేసుకున్నా అంటే, అప్పుడు వాళ్ళు చెప్పినారు కాదు సార్ మేము ఇట్లా సెల్ఫ్ సూసైడ్ కోసం ట్రై చేసినాం, మాతోటి కాలే, ఎందుకు చేసుకున్నాను అంటే మా అమ్మ ఎక్స్పైర్ అయిపోయిందంటే, అమ్మ ఎక్స్పైర్ అంటే ఏడున్నది అమ్మ అంటే కూడా మా అమ్మ ఇంట్లోనే ఉన్నది, 9 days అయిపోయింది సావు. మేము కూడా అమ్మకి పట్టుకొని ఏడ్చుకొని ఆడనే ట్రై చేసినాం కానీ మాతోటి కాలే, ఆకలి తట్టలే, దానికోసం మేము సార్ హెల్ప్ చేస్తున్నాను ఇక్కడ దాకా వచ్చినా అంటే, ఓకే ఇమ్మీడియట్లీ ఏం చేసినా అంటే మేము పక్కా తీసుకుపోయి చిల్గోడ పిఎస్కి ఫోన్ చేసినాం మేము. సార్ ఇట్లా ఇట్లా అంటే సార్ వాళ్ళందరూ ఒకటేసారి జల్లి వచ్చి లే అందరూ వచ్చి పట్టుకున్నారు, వాళ్ళకి పట్టుకొని ఏం చేసినా అంటే, ఏమైందమ్మా ఇట్లా ఎందుకు చేసినా అంటే, ఎక్కడ లొకేషన్ అంటే మన శాంతినికేతన్ స్కూల్, జవహర్ స్కూల్ అంటే ఏరియా ఏడా వస్తుంది అంటే బౌద్ధనగర్. ఓకే బౌద్ధనగర్ అంటే ఇమ్మీడియట్లీ నాకు చెప్పినారు చిల్గడ ఎస్ఐ నెంబర్ ఉంటే నా దగ్గర, సార్కి ఏమో ఫోన్ చేసిన నాన్నే ఉండి, సార్ ఇట్లా అట్లా అంటే ఓకే ఇక్కడ తీసుకురండి అంటే, మళ్ళీ అందరు చిల్గోడ పిఎస్ వారధగూడ పిఎస్ ఏమో ఇద్దరు కలిసి ఇక్కడ తీసుకొచ్చాను మేడం. అది తీసిన తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే లోపల పోనీలే, క్లూస్ టీమ్ వచ్చేదాకా వెయిటింగ్ చేసిన మేడం. పైన నేను కూడా ట్రై చేస్తే మొత్తం వాసన వస్తే మళ్ళీ దిగేసాను మేడం, వద్దు అని చెప్పి అంతే.